వెల్కమ్ టు టీ10. నేను రేవతి. నిరుపేద రోగుల సహాయార్థం ఉద్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్ము దుర్వినియోగమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 ఆసుపత్రుల్లో వైద్యం చేయకుండానే నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో 10 హాస్పిటల్స్ ఖమ్మం నగరానికి చెందినవే కావడం చర్చనీయాంశంగా మారింది. సంబంధిత హాస్పిటల్స్ పై సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ ఆసుపత్రులన్నీ ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాకు చెందినవిగా గుర్తించారు. వాటిపై విచారణ కొనసాగుతుంది. కొన్ని ఆసుపత్రుల్లో అయిన బిల్లుల కంటే అదనంగా రసీదులు సమర్పించి నిధులు నొక్కేసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ నిధుల దుర్వినియోగం జరిగిన నేపథ్యంలో నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత కోసం సిఎంఆర్ఎఫ్ స్కీమ్ దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించేలా కొద్ది రోజుల క్రితం మార్పులు చేసింది. రాష్ట్ర సచివాలయంలో సిఎంఆర్ఎఫ్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డిఎస్ఎన్ మూర్తి ఫిర్యాదు మేరకు ఈ విచారణ కొనసాగుతుంది. నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేసిన వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉంది? ఆ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది పేరుతో ఏమైనా డ్రా చేశారా, లేదంటే హాస్పిటల్ యాజమాన్యం కళ్లు గప్పి సిబ్బంది ఏమైనా నకిలీ బిల్లులు సృష్టించారా? బయటి వ్యక్తులను ఇందుకోసం వినియోగించుకున్నారు? ఇందుకోసం ప్రత్యేకంగా దళారులు ఏమైనా ఉన్నారా, లేదంటే గత ప్రభుత్వంలోని నాయకులే హాస్పిటల్ యాజమాన్యంలో కుమ్మక్కై ఈ దందా కోసం ఏమైనా ప్రత్యేకంగా మూటాలు పనిచేశాయా అనే కోణంలో సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఆరోపణలు వచ్చిన ఈ 28 ఆసుపత్రుల యజమానులతో పాటు సిబ్బందిని కూడా విచారించేందుకు సిఐడి రంగంలోకి దిగింది. అయితే ఈ వ్యవహారంపై తెలంగాణ సిఐడి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. సిఐడికి అందిన ఫిర్యాదు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 28 హాస్పిటల్స్ కు చెందిన 500 దరఖాస్తులపై అనుమానాలు నెలకొన్నాయి. ఖమ్మంలోని శ్రీకార మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఆరెంజ్, మేఘశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటితో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన మీర్పేట్లోని హిరణ్య హాస్పిటల్, బిఎన్ రెడ్డి నగర్ లోని శ్రీ రక్ష హాస్పిటల్, హస్తినాపురంలోని డెల్టా హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్డులోని ఎంఎంఎస్ హాస్పిటల్, రామంతపూర్ లోని ఏడిఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేటలోని ఎంఎన్వి ఇంద్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైరామల్ గూడలోని శ్రీ సాయి తిరుమల హాస్పిటల్, హైదరాబాద్ ఐఎస్ సదన్ లోని అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సైదాబాద్ లోని శ్రీ కృష్ణ హాస్పిటల్, జననీ హాస్పిటల్, నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని నవీన మల్టీ స్పెషాలిటీ, మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నల్గొండ రైల్వే స్టేషన్ రోడ్డులోని అమ్మ హాస్పిటల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సప్తగిరి హాస్పిటల్, పెద్దపల్లిలోని శ్రీ సాయి హాస్పిటల్, రోహిణి మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా సంజీవని, సిద్ధార్థ హాస్పిటల్స్ ఫిర్యాదులో ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం మంచిర్యాల జిల్లాలోని ఇలాంటి కుంభకోణం వెలుగు చూసింది. దీనిపై అక్కడి సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిఎంఆర్ఎఫ్ నిధులు డ్రా చేసేందుకు లేని దావఖానలు కూడా నిందితులు సృష్టించారు. ఆ జిల్లాలో ఓ మహిళ పేరుతో చెక్ మంజూరైంది. దానిని తీసి తనకు ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి ఆమెపై ఒత్తిడి చేశారు. దీనిపై ఆమె ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీనిపై అప్పటి నుంచే సిఐడి దృష్టి సారించింది. ఈ క్రమంలో 500 దరఖాస్తులపై అనుమానాలు ఉన్నట్టు గుర్తించింది. ఆసుపత్రి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల ప్రమేయంతోనే కోట్లలో ఈ స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే సిఐడి అధికారికంగా దీన్ని ధృవీకరించాల్సి ఉంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.